గేమ్స్ వీళ్ళతో నేను కూడా ఆడతాను. ఇప్పటికీ స్ట్రాంగ్ అని మాకు సంబంధం లేదు. ఏమిటండి మీరు లవ్ స్టోరీస్ కూడా చెప్తున్నారు. అసలు అని పిలవడం మానేశారు, గ్రూప్ నుంచి కూడా తీస్తారు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధిష్ణు. అండ్ ప్రతిసారి వ్లాగ్ రిలీజ్ చేసేటప్పుడు మా ఛానల్ నుంచి ఏ వ్లాగ్ వస్తుంది అని మీరు ఎగ్జైటెడ్గా ఉంటారు కదా. బట్ ఈరోజు వ్లాగ్ చేయడానికి నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. బికాజ్ 16 years తర్వాత నా క్లాస్మేట్స్ని అండ్ నేను చదువుకున్న స్కూల్కి నేను వెళ్ళబోతున్నాను అనమాట. మేబీ నేను ఇండస్ట్రీకి వచ్చాను అని తెలిసిన వాళ్ళు చాలామంది నన్ను చూస్తూ ఉంటారు కాబట్టి ఓకే విష్ణుప్రియ ఎలా ఉంది అని చెప్పి నన్ను రికగ్నైజ్ చేస్తారు. బట్ నేను వాళ్ళని ఎలా రికగ్నైజ్ చేయాలి? లైక్ నేను అప్పుడు చూసినప్పుడు అందరూ చిన్నగా స్కూల్ యూనిఫామ్స్లో అలా ఉండేవారు. అండ్ మా అల్లరి ఇవి అంతా చాలా ఇదిగా ఉంటుంది. ఈ వ్లాగ్ ఎస్పెషల్లీ నాకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయే వ్లాగ్. అంటే 16 years తర్వాత మనందరం కలుస్తున్నాము అని అంటే చాలా పెద్ద విషయం నాకు. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పటి వరకు మా ఫ్యామిలీ మీటింగ్స్ అప్పుడు కానీ గెట్ టుగెదర్ పార్టీస్ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు నన్ను చూసిన వాళ్ళు అందరూ చాలా ఈజీగా చెప్పేస్తారనమాట, నువ్వు అస్సలు మారలేదు అని. సో ఇప్పుడు నేను కూడా చూడాలి మా 16 years తర్వాత మా ఫ్రెండ్స్ని కలిసినప్పుడు వాళ్ళందరిలో ఎంతమందితో నేను ఆ మాట అనిపించుకుంటాను అని. బికాజ్ నేను చాలా హెల్త్ కాన్షియస్గా ఉంటాను. ఎందుకంటే మనం తినే ఫుడ్ కానీ డైట్ విషయానికి కానీ అండ్ స్లీప్ కానీ ఇవన్నిటి గురించి నేను చాలా కేర్ తీసుకుంటూ ఉంటాను. అవన్నీ మీకు కూడా తెలుసు. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం హెల్తీగా ఉండాలి. సో హెల్తీగా ఉండాలి అని అంటే మనకి మంచి ఫుడ్ అండ్ వర్కౌట్తో పాటు మంచి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి 100% సూట్ అయ్యే మ్యాట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి బెస్ట్ మ్యాట్రెస్ కోసం చాలా రీసెర్చ్ చేశాను. పర్ఫెక్ట్గా మనకి సూట్ అయ్యే మ్యాట్రెస్ని పట్టేశాను. అదే మన ఎమ్మా బ్లాక్ మ్యాట్రెస్ ఫ్రమ్ ఎమ్మా జర్మనీ. యూరోప్లో ఇది బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్ బ్రాండ్. ఇప్పుడు ఇండియాతో పాటు 33 కంట్రీస్లో అవైలబుల్గా ఉంది. వాక్యూమ్ సీల్ అయ్యి వచ్చే ఈ ప్యాకేజ్ని సరిగ్గా సెటప్ చేయడానికి మాన్యువల్ ఇంకా కట్టర్ కూడా ఇస్తారు. ఓపెన్ చేసిన 4 to 5 అవర్స్లో ఇది ఫుల్ షేప్లోకి వచ్చేస్తుంది. అండ్ పర్చేస్ చేశాక 100 days ట్రయల్ పీరియడ్ విత్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్ రీఫండ్ పాలసీ. ఫోమ్తో తయారవటం వల్ల క్లైమేట్ ఎలా ఉన్నా నిద్రపోయినప్పుడు మనకి చెమట అనేది పట్టదు. అండ్ ఆల్సో ఓకోటెక్స్ సర్టిఫైడ్ యాంటీ అలర్జిక్ కవర్ ఉండడంతో పాటు అటు ఇటు షిఫ్ట్ చేయడానికి మనకి హ్యాండిల్స్ కూడా ఇస్తారు. ఇందులో బాటమ్ లేయర్ రేఎన్ఫోర్స్డ్ ఎడ్జ్ సపోర్ట్ తో వస్తుంది. మనం బెడ్ పై వేసినా లేదా ఫ్లోర్ పై వేసినా కానీ స్టెబుల్ గా ఉండేలా ఈ బాటమ్ లేయర్ ఎడ్జ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ లేయర్ 5 inches హైపర్ అడాప్ట్ ఫోమ్ లేయర్. ఇది మన బాడీకి కావాల్సిన ఆర్థోపెటిక్ సపోర్ట్ ఇస్తుంది అండ్ బాడీ షేప్ కి తగ్గట్టు ఎర్గోనామిక్ సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోమ్ లేటెక్స్ తో కంపేర్ చేస్తే 40% బెటర్ సపోర్ట్ ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ లేయర్ ఎర్గోసెల్ ఫోమ్. మనం ఈ బెడ్ పై ఎక్కువ టైం పడుకున్నప్పుడు మనకి బ్యాక్ సైడ్ స్వెట్ రావడం లేదా వేడి అనిపించడం అవుతుంది. కానీ ఈ లేయర్ వల్ల మనకి కూల్ గా స్వెట్ రాకుండా హెల్ప్ చేస్తుంది. రీఎన్ఫోర్స్డ్ ఎడ్జ్ సపోర్ట్ తో బాడీ ప్రెషర్ ని ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేసి ఒరిజినల్ షేప్ ని రిటైన్ చేసుకుంటుంది. ఇన్ని ఫీచర్స్ ఉన్నా కూడా ప్రైసెస్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటాయి. అండ్ వాళ్ళ వెబ్సైట్ లో సేల్ కూడా నడుస్తుంది. SID60 అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే అడిషనల్ గా మీకు 15% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఆర్డర్ చేస్తే ఇంకెప్పుడో వస్తుంది అని అనుకోకండి. ఫాస్ట్ అండ్ ఫ్రీ షిప్పింగ్ తో పాటు EMI ఫెసిలిటీ కూడా ఉంది. మరి ఇంకెందుకండి ఆలస్యం? గో టు ద ఎమ్మా జర్మన్ వెబ్సైట్ అండ్ గెట్ యువర్ హ్యాండ్స్ ఆన్ దేర్ బెస్ట్ సెల్లింగ్ మ్యాట్రెస్. సో నేనైతే బ్యూటిఫుల్గా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో సింపుల్గా కొంచెం ప్లెయిన్ చుడిదార్ విత్ దుపట్టా అండ్ నార్మల్ ఇయర్ స్టడ్స్ ఇవి అన్నీ పెట్టుకుని సో చూద్దాం. అండ్ నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను వాళ్ళని గుర్తుపడతానో లేదో, అసలు ఎవరు వస్తారో, వాళ్ళ నేమ్స్ నేను ఏమైనా తప్పు చెప్తానా ఏంటి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు మా ప్రిన్సిపల్ మేడం అండ్ సార్ని కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
బికాజ్ నాకు ఇలాగ ఒక గెట్ టుగెదర్ 5 years బ్యాచ్ మొత్తం అందరూ ఇలాగ కలుస్తున్నారు అని చెప్పి కాల్ చేసినప్పుడు డెఫినెట్గా నేను ఇది వెళ్ళాలి అని అనుకున్నా, ఎంత లేట్ అయినా ఎలాగైనా సరే. బట్ సిద్ధుకి చెప్పినప్పుడు నువ్వు ఒక్కదానివే ఏంటి, ఇద్దరిని కలిసి రమ్మని చెప్పారు కదా, సో నేను కూడా వస్తాను, బట్ నా కోసం వెయిట్ చెయ్యి, 9 o'clock నాకు షూట్ అయిపోద్ది, నేను వచ్చిన తర్వాత తీసుకెళ్తాను అని అన్నారు. డెఫినెట్గా ఈ వ్లాగ్ అయితే చాలా క్రేజీగా ఉండిపోతుంది. నా గురించి మీ అందరికీ ఏం తెలిసిపోతాయో అండ్ సిద్ధుకి ఏం తెలిసిపోతాయో అని భయంతో చచ్చిపోతున్నాను నేను. చూద్దాం మా గురించి ఏం మాట్లాడతారో, ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సిద్ధు. లేట్ వస్తున్నా. బాగా ఎక్సైట్మెంట్లో ఉన్నట్టున్నావు. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. నేను వాళ్ళందరినీ గుర్తుపడతానా లేదా అని భయంగా ఉంది నాకు. వాళ్ళు నిన్ను గుర్తుపడతారు, నువ్వు వాళ్ళని గుర్తుపట్టలేవు అంటున్నారు. సరే చూద్దాం అసలు మీ స్కూల్ ఏంటో, మీ వ్యవహారాలు ఏంటో. అసలు బాగుంది. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బట్ మా స్కూల్ వాళ్ళని కలవలేకపోతున్నాను కదా, నేను తీసుకెళ్తాను కదా. ఓకే చలో చలో. జస్ట్ స్టార్ట్ అయిపోయి ఒక 1/2 an hourలో స్కూల్కి రీచ్ అయిపోతాం. బ్లష్ అయిపోతుంది అసలు ఏంటో. ఫ్రెండ్స్ కంటే కూడా నాకు అక్కడ ప్రపోజ్ చేసిన వాళ్ళు వస్తారు. ఓ ఏదో బాగుంది. అయితే నేను ఇలాంటివి మిస్ అవ్వకూడదు, బాగుంటాయి. చైల్డ్ నిబ్బి లవ్ స్టోరీలు అయ్యో తెలుసుకున్నాం. వెళ్దాం. సో మీరు కూడా చూస్తూ ఉండండి. అక్కడ ఫ్రెండ్స్ అడిగితే చెప్తారు కదా, వాళ్ళు ఎప్పుడెప్పుడు నన్ను బుక్ చేద్దామా అని చూస్తారు. వాళ్ళు ఇద్దరు మాత్రమే నాతో టచ్ లో ఉన్నారు ఎప్పుడు. సో చూద్దాం ఎవరు కలుస్తారు. ఓకే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ చూద్దాం. శంషాబాద్ నిర్వహించిన తర్వాత నేను తప్పకుండా 9:30కి నేను వస్తాను అని చెప్పింది. సంతోషము, వాళ్ళ హస్బెండ్తో రావడము సంతోషం మనందరికీ. ఉత్తరా సార్ కూడా యాడ్ చేశాడు మనకు. త్రినయని రావడము ఈ ప్రోగ్రాంకి గొప్ప అందము. మనమందరం ఒకటి. సత్య మరియు సరోజశ్రీ ప్రియాతో కలిసి డ్యాన్స్ చేస్తారు, ఫైనల్ డ్యాన్స్. 2 నిమిషాలు సగం స్టెప్ పెట్టుకోండి అమ్మా, చేయండి. ప్రియా మన త్రినయనిలో చక్కగా అనేక ప్రోగ్రాంలు ఇస్తుంది, చాలా చక్కగా అనిపిస్తుంది. సీరియల్స్, డైలీ సీరియల్స్లో. అదేవిధంగా మెమోంటో కూడా ఇస్తున్నాం ఒకటి. 5 minutes డాన్స్ ఆడాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ కోరుకుంటున్నాను ప్రియా డాన్స్ ఆడాలని. लड़कों के दिलों में तू आग लगा दे बेबी फायर. लड़के तो मार ही देती होगी तू दिन में. जैसे छत्ते से फिरते हैं मेरे वर्गी और न होनी वे.
మా జూనియర్ రాలేదా? రాజేష్ రాలేదు. జ్యోతి లోపల ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ రోజు పెన్సిల్ బెంచెస్ మీద కూర్చుంటే స్కూల్ షీ ఈజ్ మై బెస్టెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ 6th క్లాస్ అనమాట. ఇప్పటి వరకు కూడా మేము కాంటాక్ట్ పెట్టుకుని అలా మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొక అజార్ ఇప్పటికీ కూడా అలాగ గోల్ చేస్తూనే ఉంటాడు. బట్ వీఆర్ సో హ్యాపీ. ఇన్ని 15 years తర్వాత 8-9 అంటే 2025లో కూడా మేము ఇలానే కలిసామంటే చూడండి మా ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ అని. గురించి మాకు సంబంధం లేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? మేమందరం అయితే కాకుండా ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాము. నా 6th క్లాస్ అప్పుడు నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి మా ప్రిన్సిపల్ మేడం ఇలానే ఉన్నారనమాట. సరస్వతి దేవి లాగా అందరికీ అలాగ విద్యను ఇస్తూ ఉన్నారు. చాలా సైలెంట్. మొత్తం గేమ్స్ వీళ్ళతో నేను కూడా ఆడతాను. ఇప్పటికీ కాబట్టి అయింది ఇద్దరు పిల్లలు. స్టడీలో మాత్రం అందరూ పర్ఫెక్ట్. పోటీ తక్కువ బాగుంటుంది కదా. నేమైతే ఒక మార్క్ ఎందుకు వచ్చింది, నాకెందుకు రాలేదు, నేను చదువుతుంది అంత ఖచ్చితంగా చదువుతున్నాను. ఇక్కడ గ్రౌండ్ లో కూర్చొని బాగా చదువుతుంది. ఆడకు కొద్దిసేపు ఆటలు ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది, తర్వాత చదువుకునేది ఆడుతుంది. రెండు జ్యోతి తిను కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. తిన దగ్గర నుంచి నేర్చుకున్నా. దాని తర్వాత చాలా మంది ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళం కదా తర్మాకోల్తో. అవన్నీ అంటే చాలా నా ప్రపోజల్స్ పర్సనల్స్ అన్ని ఇద్దరికే తెలుసు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నవ్వకండి. ఎన్ని గొడవలు, ఎన్ని మాటలు, ఇవన్నీ ఇద్దరికి తెలుసు. ఈ రోజు నా గురించి మీరు తెలుసుకోబోతున్నారు. చెప్పు పాపం. వాళ్ళు పాపం ఫీల్ అవుతారు. పేరుతో చెప్తారు. 8th క్లాస్ మా ప్రిన్సిపల్ మేడం వల్ల ఫస్ట్ కూతురు. బట్ ఏ రోజు కూడా ప్రిన్సిపల్ మేడం కూతురు అన్నట్టు చేయలేదు. చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇందాక చెప్పాను కదా నా పర్సనల్స్ కొంతమందికి తెలుసు, దాంట్లో చాలా పర్సనల్స్ తెలుసు.
సత్యాన్ని గణేష్ తెలియదు నీకు చూసావా అట్లా నేనే మర్చిపోతున్నా. సో ఇది నేను ఫస్ట్ ఉన్న ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నప్పుడే నేను ఆటోల్లో తిరిగి మూవీ ఆఫీసెస్కి వీటికి వెళ్ళేదాన్ని. దాని తర్వాత చాలా మూవీస్ ఇందులో ఉన్నప్పుడే చేశా. సో ఇది ఇల్లు జస్ట్ 1 రూమ్. పెద్ద ఇంట్లో ఉండేవారు, మేము అంత చిన్న ఇంట్లో ఉండేవారు. టైం కట్టేసి ఇక్కడ డాన్స్ చేసేవాళ్ళం. ఈ నుంచి వెళ్ళే వాళ్ళం తెలుసా మేము, ఇలా జంప్ చేసి మా ఇల్లు ఇలా. అప్పుడు ఇక్కడ మామిడి చెట్టు ఉండేది, తర్వాత బొబ్బస్కాయ చెట్లు ఉండేవి, అలానే మొక్కలు వేసేవారు మా అమ్మ. సో ఇప్పుడు ఇలా ఉంది. సో మనము ఎలా ఇలా జంప్ చేసి అలా వెళ్ళిపోయేవాళ్ళు స్కూల్కి. టైం అయిపోతే ఎవరికి దొరకకుండా. చూడు మా డాడీ ఎలా ఉన్నారు, మా మమ్మీ ఎలా ఉన్నారు. ఇది నాకు ఇచ్చేయి. తీసుకెళ్ళి అది చాలా ఎంగేజ్ కదా, అది నాకు బాగా అనిపించదండి. అంటే వీళ్ళ ఫొటోస్ చాలా తక్కువ ఉంటాయి నా దగ్గర. సో ఇక్కడ మేము వచ్చినప్పుడు ఇవి అన్నీ. అప్పుడు కూడా మా అమ్మ అసలు ఎప్పుడు ఫోటోకి లుక్ ఇవ్వరు అనమాట, సైలెంట్గా వెళ్ళా చేస్తూ ఉంటారు. మా డాడీ చూడు ఎలా ఉన్నారు. నిజంగా దేవుడు మనకి ఇచ్చిన వరం ఏంటి అని అంటే కెమెరా. అన్ని మెమరీస్ని క్యాప్చర్ చేసుకుని అది ఎన్ని ఇయర్స్ అయినా సరే మన పిల్లలకి చూపించడానికి దేనికైనా సరే ఉండేది. సో ఇక్కడ నేను వచ్చాను కాబట్టి మా మమ్మీ డాడీ ఫోటో దొరికింది. మా చిన్న అబ్బా మాకు ఈరోజు జ్యోతి, ఇందాక దాకా మాట్లాడిన జ్యోతి ఎలా ఉంది చూడండి. ఇది మాధవి, ఇది నేను, ఈ మధ్యలో నేను, ఇది సత్య. మేమంతా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అప్పుడు ఏదో సాంగ్ పాడుతున్నాం ఇంగ్లీష్ సాంగ్, రెయిన్బో కలర్స్ లాగా వేసుకున్నాం అనమాట, రెడ్. సో మా స్కూల్ ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికి 11 అయిపోయింది. అండ్ నేను వెళ్ళిన తర్వాత అక్కడ అంతా చాలా చాలా మెమరీస్ లోపలికి వెళ్ళిపోయి నాకు చాలా చాలా గుర్తొచ్చేసాయి అన్నమాట. అక్కడికి వెళ్ళాము, ఇలా వెళ్ళాము, అలా వెళ్ళాము. స్టోరీస్ కూడా చెప్తున్నారు. సో స్కూల్ లవ్ స్టోరీస్ చాలా వరకు తెలిసిపోయాయి సింధుకి. సో అవన్నీ కామన్. మీరంటే బాయ్స్ గర్ల్స్, మేము అలా కాదు, డైరెక్ట్ మేడమ్స్. చిటికలే అవును, మీరు చెప్పండి, స్కూల్ డేస్లో లేదంటే కాలేజ్ డేస్లో అప్పుడప్పుడే జూనియర్ లెక్చరర్స్ కానీ జూనియర్ టీచర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళ మీద ఎంతో క్రష్ ఉంటుంది కదా. సో అలా నాకైతే అసలు ఏ సార్ మీద ఎవరి మీద క్రష్ అనేది అసలు లేదు. బట్ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చేవి అనమాట. కానీ చాలా జరుగుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మా గ్యాంగ్ అందరూ నాకు ఒక్క ప్రపోజల్ కూడా వచ్చేది కాదు. అంత చెయ్యి మరి చెప్పు. నేను ఒకసారి మీ స్కూల్కి వస్తాను. ఎందుకు వద్దు, స్కూల్కి రా, కాలేజ్కి మాత్రం రావద్దు. అదిగో చూసారా, అంటే కాలేజ్ లో ఉండింది అనమాట. నాది గర్ల్స్ కాలేజ్. ఆ కాలేజ్ లో లోపలికి అసలు ఎవరు రానిచ్చేవారు. అది భీమవరం డిఎన్ఆర్ మామూలుగా ఉండదు. సో అలాగా ఇప్పుడు కాలేజ్ అట్లకి రావద్దు, కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళని కలవద్దు. కాలేజ్ లవ్ స్టోరీస్ నాకు తెలుసు. అలా ఉండేది. ఏమన్నా అసలు నేను కూడా కార్ తీస్తున్నావని నేను మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళాను. అవును, యాక్చువల్ గా నువ్వు కూడా ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ ని కలవాలి అదే అన్నావని నేను టైర్డ్ అయినా సరే నేను ఎందుకు తీసుకొచ్చా అంటే అసలు నీకు అవకాశం దొరికింది, అది కూడా హైదరాబాద్ లో కాబట్టి. నేను హైదరాబాద్ లో ఉండి రావడానికి నాకు అసలు మా ఊళ్ళో పాపం ఎన్ని గెట్ టుగెదర్లు పెట్టారో, ఎన్ని సార్లు తిట్టుకున్నారో.
ఒక్కసారి కూడా నాకు కానీ ఇది వేరే ఊరు కదా. అవకాశం కానీ ఇప్పుడు దొరకలేదు చూడు అన్నమాట. మా ఫ్రెండ్ జ్యోతి, ఆ అమ్మాయి రాజమండ్రి నుంచి వచ్చిందంట. అంటే మేబీ సమ్మర్ కాబట్టి హాలిడేస్ కి పుట్టింటికి వచ్చి ఉంటుంది. ఇలా కావాలని చెప్తుందేమో అది. ఖచ్చితంగా బ్లాగ్ కానీ అసలు భలే ఉంటది ఆ రోజులే వేరే అసలు. ఓకే ఓకే, ఈసారి మీ స్కూల్ ది జరిగినప్పుడు నేను కూడా ఖచ్చితంగా అసలు అని పిలవడం మానేశారు, గ్రూప్ నుంచి కూడా తీస్తారు. అరే రే 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 పెద్ద సమస్య వచ్చి పడిందే. బట్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, నన్ను నీ షూట్ అయిన తర్వాత చాలా బిజీ స్కెడ్యూల్లో 9 o'clock తీసుకెళ్తానని చెప్పి 9 o'clock మాట ప్రకారం తీసుకొచ్చి, అండ్ మా అయాన్ష్ కూడా, అయాన్ష్ నేను ఈ టైంకి లాగా షూట్కి వెళ్ళి వస్తాను అన్నాడు. కానీ ఏంటి అక్కడికి వెళ్ళేసరికి నీకు మొత్తం మెమరీస్ అన్ని గుర్తొచ్చాయండి, పైకి వెళ్ళి డాన్స్ లెటర్ చేస్తాం అసలు ఏంటి అంటే చిన్నప్పుడు మామూలుగా మనం స్కూల్లో యాన్యువల్ డేస్ కి, తర్వాత ఆగస్ట్. కానీ మీ ప్రిన్సిపల్ గారు ఆయన మేడం సార్ ఇద్దరు చాలా గ్రేట్ అసలు. చాలా గ్రేట్. ఆ ఏజ్ లో కూడా వాళ్ళు అసలు ఏంటి నేను చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు సిద్ధు వాళ్ళిద్దరు. బట్ చాలా సార్లు మా మేడం కూడా నన్ను అన్నిట్లో చూసి చాలా ప్రైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ రోజు నేను వాళ్ళని మీట్ అయ్యే అవకాశం వచ్చింది. ఏదో ఇచ్చారు కదా, ఇచ్చారు మెమెంటో, సో స్మాల్ మెమెంటో. సో ఇవన్నీ గుర్తుగా అలా ఉంటాయి అన్నమాట. పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం. మాకు ఎన్ని సమ్మేళనాలు మిస్ చేసుకున్నాను. మీరు అందరూ అక్కడెక్కడో కదా స్కూల్ ట్రావెల్ చేయడానికి. సో ఈసారి నేనే గ్యాదర్ చేసి అందరినీ ఒకసారి మన ఇద్దరం కలుద్దాం అందరితో. ఎస్ తప్పకుండా కలుద్దాం. అండ్ మీరు కూడా అప్పుడప్పుడు మీ స్కూల్ ఫ్రెండ్స్ ని, అంటే మేము 8-9 బ్యాచ్ ఇప్పుడు 2025లో మేము అందరినీ కలుస్తున్నాము. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా అలా కలుస్తూ ఉండండి. కానీ నాకు అందరికీ అనిపించింది ఏంటి అని అంటే, వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి చిన్న చిన్న పిల్లలతో అంతా అలా అనిపించింది. అప్పుడు మేము చిన్నగా స్కూల్ డ్రెస్సెస్ వేసుకుని పెన్సిల్ గురించి, లేకపోతే అది మంచి డ్రెస్ వేసుకొచ్చిందని, లేకపోతే జడల రబ్బర్ బ్యాండ్ల గురించి ఇలాంటి గొడవలు ఉంటాయి. సో అది ఈ రోజు వ్లాగ్ అన్నమాట. సో నాకైతే చాలా మెమరబుల్ గా అనిపించింది. అండ్ చాలా రోజుల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ. సీరియస్ గా ఒక మాట చెప్పనా, ఇప్పుడున్న స్కూల్ పిల్లలంతా వాళ్ళు ఏదో 2.0 సిరీస్ లాగా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఏదో. బట్ మనం ఎంజాయ్ చేసిన డేస్ వేరు. 90s కిడ్స్ మాత్రం ఎంజాయ్ చేసినట్టు ఎవ్వరు ఎంజాయ్ చేయలేరు. సో 90s కిడ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో అందరూ కామెంట్ చేయండి, మా స్కూల్ రోజులు ఇలా ఉండేది అలా ఉండేది అని. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. చదువు ఉండేది, బట్ ఏంటంటే లిమిటెడ్ చదువు అది. ఆ జ్ఞానానికి సంబంధించే చదువు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మీద ఆధారపడిపోయారు కాబట్టి అప్పుడు ఆ ఆటలు కానీ అవి ఎంత బాగుండేది, బాగా ఆడేవాళ్ళము. సో అప్పుడు ఫోన్స్ లేవు, ఏం లేవు, ఎంత బాగుండేదో లైఫ్. సో అది ఈ రోజు వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా తప్పకుండా ఈ వ్లాగ్ చూస్తారు. వాళ్ళందరికీ కూడా లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.